రైతు సోదరులకు స్వాగతం. అనేక రంగాల్లో గడిచిన 3 దశాబ్దాలుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు కొనుక్కొచ్చి పొలాల్లో నాటడం, అవి నకిలీ విత్తనాలు కావడం, పంట దిగుబడి సరిగా రాకపోవడం, ఒకవేళ దిగుబడి వచ్చినా కూడా సరైన కొనుగోలు ధర లేక, మద్దతు ధర లేక నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. విత్తనాలు కొనే దగ్గర నుంచి విత్తనాల మోసం, పురుగు మందులు, ఎరువులు మోసం, ఇవన్నీ తట్టుకొని పంట పండిస్తే గిట్టుబాటు ధర అన్నది. ఈలోగా మరలా కరువు, వరదలు, చీడపేళ్ళు, 4-5 రోజులు ముసురు పడితే పంట అంతా ఆగమైపోవడం, ఈదురుగాళ్ళు. మహాభారతంలో కనుక అర్జునుడు యుద్ధం చేసినట్టే రైతులు కూడా ఫైట్ చేయాల్సి వస్తూ ఉంది పంట దిగుబడి సాధించడానికి. రైతు సోదరులు కూడా ఉద్యాన పంటల వైపు దృష్టి సారించండి. ఒకసారి నాటితే 70-80 సంవత్సరాలు దిగుబడి వచ్చే పంటలు చాలా అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్క కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. రాబోయే 5-6 సంవత్సరాల్లో మంచి దిగుబడి వస్తుంది. ఒక్కసారి నాటితే 60 సంవత్సరాల పంట 70 సంవత్సరాల దాకా ఉంటుంది. రైతు సోదరులు ఆ పెట్టుబడి మాత్రం ఒకసారి పెడితే 5వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎకరానికి 5 లక్షల ఆదాయం వస్తుంది. ఇక మకడామియా గురించి మనం చెప్పుకున్న మంచి పంట నట్టు. ఈ గింజ పంట దిగుబడి తీసిన తర్వాత నువ్వు పంట తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా 2 సంవత్సరాలైనా చెడిపోదు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిన పని లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న పంట. ఇక తాజాగా లాంగాన్ అనే ఒక పంట కూడా తెలంగాణలోని సంగారెడ్డిలో ఒక పరిశోధనాత్మకంగా సాగు చేశారు. మంచి దిగుబడి వచ్చింది. ఒక్క చెట్టుకి 40 కేజీల ఫ్రూట్స్ వచ్చాయి. కేజీ మార్కెట్లో 300 నుంచి 400 దాకా ఉంది. రైతులకి 150 రూపాయలు లెక్కన ఒక చెట్టుకు 6,000 రూపాయలు వస్తాయి. ఎకరాకు 250 వేసుకోవచ్చు, 200 వేసుకోవచ్చు. కొంచెం హై డెన్సిటీకి వెళ్తే 300 మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఎకరాకు 9 లక్షల నుంచి 12 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ లాంగాన్లో మొత్తం 11 రకాలు ఉన్నాయి. అందులో ఒక 3 వెరైటీస్ భారతదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంది. రాబోయే రోజుల్లో ఈ 3 వెరైటీస్ రైతు సోదరులకు మొక్కలు అందించేందుకు ఆ పరిశోధన సంస్థ పరిశోధన చేస్తూ ఉంది. 3 వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. ఒక వెరైటీ మంచి దిగుబడి వచ్చింది. అయితే కొంచెం కాయ సైజు చిన్నగా ఉంది. కాయ సైజు ఎక్కువగా వచ్చే విధంగా మలేషియా, తైవాన్ దేశాల్లో కూడా పరిశోధనలు చేసి అక్కడి నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చి భారతదేశంలో ఏ ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటాయో చూసి రైతు సోదరులకు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మంచిది. ఒకసారి నాటుకుంటే 30-40 సంవత్సరాలు దిగుబడి వచ్చింది రైతు సోదరులకి. 3వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది కాబట్టి రైతులకు ఇంకా ప్రతి సంవత్సరం 3 సార్లు పంట వేయడం, విత్తనాలు కొనుక్కొచ్చి ఎరువులు, పురుగు మందులు కొట్టడం, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈలోగా వరదలు, కరువు, ఈదురుగాళ్ళు, విపరీతమైన నష్టం. అందువల్ల ఉద్యాన పంటల్లోకి మళ్ళండి. రకరకాల పంటలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి నాటుకుంటే 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా దిగుబడి వచ్చే ఉన్నాయి. వీటికి తోడు కలప పంటలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది ఎర్రచందనం సాగు చేస్తున్నారు, కొంతమంది తెల్లచందనం సాగు చేస్తున్నారు, కొంతమంది అగారేశారు. ఈ విధంగా రకరకాల పంటలు వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం విత్తే పంటలు తగ్గించి ఒక సంవత్సరం నాటితే 40, 50, 60 సంవత్సరాలు దిగుబడి వచ్చాయి ఉద్యాన పంటల మీద ఫోకస్ పెట్టండి. ఈ లాంగాన్ పంట గురించి, దీని యొక్క పోషక విలువలు ఏంటి, ఏ దేశాల్లో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు అనే వివరాలు మరో వీడియోలో కూడా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.